ఫ్రెండ్స్, ఎకానమీలో జాతీయ ఆదాయంలోని ముఖ్యమైన డెఫినేషన్స్ చూద్దాం. దేశీయ ఉత్పత్తి. దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లో జరుగుతాయి. ఇందులో విదేశీయులు కూడా చేస్తారు. జాతీయ ఉత్పత్తి ఒక దేశ పౌరులచే చేయబడే ఉత్పత్తి. ఇది దేశం వెలుపల కూడా చేస్తారు. జాతీయ ఉత్పత్తి ఇంకో డెఫినేషన్ ఏంటంటే దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అబ్రాడ్. ఇది వచ్చిన కారక ఆదాయం. మనం దాని నుండి చెల్లించిన కారక ఆదాయం తీసేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. మార్కెట్ ధరలో ఆదాయం. మార్కెట్ ధరలో అంతిమ వస్తు సేవల విలువ అని చెప్తారు. కారక ధరలో ఆదాయం ఉత్పత్తి కారకాలకు వచ్చే ఆదాయాల మొత్తం. ఇంకా ఎన్డిపి. ఎన్డిపి అంటే జీడిపి మైనస్ డి. డి అంటే డిప్రిషియేషన్, తరుగుదల. జిఎన్పి జీడిపి ప్లస్ దానికి ఎన్ఎఫ్ఐఏ కలిపితే జిఎన్పి వస్తుంది. ఎన్ఎన్పి అంటే జిఎన్పిలో నుండి తరుగుదలను తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. మనకు ప్రైవేట్ ఆదాయం, వెస్టి ఆదాయం, వ్యయ ఆదాయం అని ఉంటాయి. ఈ ప్రైవేట్ ఆదాయంలో మనకు కావాలంటే ఏం చేయాలంటే జాతీయ ఆదాయం నుండి ప్రభుత్వ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం తీసివేయాలి. మరి నాన్ డిపార్ట్మెంట్ సంస్థల పొదుపును కూడా తీసివేయాలి. మళ్ళీ దానికి ప్రభుత్వ రుణంపై వడ్డీ ప్లస్ బదిలీ చెల్లింపులు ఇవి రెండు కలపాలి. ముందున్న రెండు తీసివేయాలి. తీసేస్తే ప్రైవేట్ ఆదాయం వస్తుంది. వెస్టి ఆదాయం. వెస్టి ఆదాయం అంటే ప్రైవేట్ ఆదాయం నుండి మైనస్ చేయాలి. పంచిపెట్టబడిన లాభాలు, కార్పొరేట్ పన్నులు, విదేశీ కంపెనీల రిటైన్డ్ ఎర్నింగ్స్ ఇవన్నీ తీసివేస్తే వెస్టి ఆదాయం వస్తుంది. వ్యయ ఆదాయం. వ్యయ ఆదాయం వెస్టి ఆదాయం నుండి వెస్టి పన్నులు, మనం గట్ట ఆదాయం పన్ను అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తే వ్యయ ఆదాయం. ఈ వ్యయ ఆదాయమే వ్యక్తుల దగ్గర ఉన్న మనం ఏది చేయాలన్నా, పొదుపు చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనకు అందుబాటులో ఉన్న ఆదాయమే వ్యయ ఆదాయం. తలసరి ఆదాయం. జాతీయ ఆదాయంపై సంవత్సరం మధ్య జనాభా దీన్ని చేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ప్రస్తుత ధరల జాతీయ ఆదాయం అంటే ప్రస్తుత ధరల్లో గణిస్తే వస్తుంది. స్థిర ధరలో జాతీయం ఆధార సంవత్సరం ధరల్లో గణిస్తే లభ్యమవును.